అప్పుల బాధతో ఇద్దరి అంటే అరే నేను ఒక్కటే చెప్తున్నాను, ఎవరికి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా కల్వకుంట్ల కాలకేయులు అంటారు. నేను ఎందుకంటే శవాలపైన రాజకీయాలు ఏందిరా నాకు అర్థం కాదు. మీరు ఈరోజు అమాయకమైనటువంటి రైతులను, అమాయకమైన ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ఈరోజు మీరు లబ్ధి పొందామని వాళ్ళ శివరాజకీయాలు చేసి తమ రక్తదానం తీర్చుకొని ఇంకా రైతులు చంపుతున్నారా? ఈ ముగ్గురు రైతు అని చెప్పి చెప్తున్నారంటే 100% ఈ రైతులు మొత్తం కూడా ఎమోషనల్గా చేసేసి వాళ్ళు చచ్చిపోతే దాన్ని శివరాజకీయం చేయాలి, లబ్ధి పొందామనేటువంటి ఒక నీచాతిరీచమైన సంస్కృతి ఎదుగుతున్నారు. అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క సమస్యలపై మాట్లాడుతుందో వాళ్ళు రెచ్చగొడతారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరుల ఆత్మ బలిదానికి కారణం ఎవరు? కేసీఆర్ కుటుంబం కదా. అధికారులకు వచ్చిన తర్వాత కూడా అనేక రంగాల్లో కార్మికులు, కర్షకులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఆ ఉద్యోగులు, ఈ ఉద్యోగులు అందరూ కలిపితే ఇంటర్మీడియట్ విద్యార్థులు సహా చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళ కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబమే కారణం. వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆటో కార్మికులు చంపారు, ఇప్పుడు రైతులు చంపుతా ఉన్నారు. అందరినీ చంపుకుంటూ పోతూ శివరాజకీయాలు చేసే ప్రయత్నం. దయచేసి శివరాజకీయాలు చేయకండి. మీ రక్తదానం తీర్చుకోవడానికి ప్రజల్ని బలి చేయకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని కాపాడుకోండి. 1000 కోట్ల ఆస్తులున్నాయి కదా, కాపాడుకోండి, రైతులను కాపాడుకోండి. ఇవ్వండి, మీ యొక్క పార్టీ అకౌంట్ నుంచి డబ్బులు చెక్కులు ఇచ్చేసేయండి వాళ్ళకి. అది చేత కాదు మనకి. కానీ వాళ్ళు చచ్చిపోయే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి, ఎమోషనల్గా స్పీచ్ చేయాలి. ఈ ప్రభుత్వం ఏం చేయదు, మీ బతుకుల మంది కూడా ఆగమైతే అని చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకుంటే ఇక దాన్ని పట్టుకొని వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేసి శవాల మీద ఈరోజు వాళ్ళ యొక్క సమాధుల మీద మళ్ళీ ఒక ప్రగతి భవన్ కట్టుకుందాం, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కట్టుకుందాం, అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకుందాం, అధికారులకు వద్దామనేటువంటి ఒక నీచమైన కుట్లమైనటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తాం. శివరాజకీయాలు చేస్తాం బీఆర్ఎస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, కల్వకుంట్ల కుటుంబం అంటేనే శివరాజకీయం. శివాలపైనే పేలాలు ఏరుకునేటువంటి జాతి అది. శివాలపైన పేలాలు ఏరుకునే జాతి అది. ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ నా ఆత్మహత్యనైనా కొనుగోలు సాగాలి, పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో. నల్గొండ జిల్లా బచ్చనగూడలో ఘటన. మొక్కలు కాంటా వేయడం లేదని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ ఎదుట ఎస్ఐ కాలపై పడి ఓ మహిళా రైతు కాల్ముక్తం సారు జల మొక్కలు కొనుండ్రి అంటూ దీనంగా వేడుకున్నది. సో కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి రైతులు అడుగడిన కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాడు యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు నేడు ధాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కుతున్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేసిన రైతులు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవే జరిగినాయి. ధాన్యం కొనుగోలు, మొక్కల కొనుగోలు చేయక అనేక రకాల ఇబ్బందులు ఎటు చేసి రైతులు మోసం చేస్తున్నారు. ఈ పార్టీలను కూడా గమనించాలి, రైతులందరూ కూడా గమనించాలి. ఎటు చేసి బీఆర్ఎస్ ఉంటే కేసీఆర్ మోసం చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డి మోసం చేస్తాడు. వీళ్ళేమో అధికారులకు రావడం మాత్రం రైతులకు మేము రుణమాఫీ చేస్తాం, రైతులు మేము కొనుగోలు చేస్తాం, రైతులకు బోనస్ ఇస్తాం, రైతు బంధు మేము ఇంత వేస్తాం అంత వేస్తాం అని చెప్పేసి బీరాల వాళ్ళకి ఈరోజు రైతులనే మోసం చేసే అధికారులకు వచ్చిన తర్వాత. సో ఇప్పుడు రైతులన్నీ గమనిస్తా ఉన్నారు, తగిన బుద్ధి ఎప్పటికీ రెడీ అయిపోతున్నారు.